9 బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ కలయికతోనే అభివృద్ధి. మెదక్ జిల్లా టూరులో ప్రధాని మోదీ. దేశంలో అవినీతి రహిత పాలన ఘనంగా మోగిదే. ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తిన కేసీఆర్. అట్టహాసంగా బీజేపీ మహాసమ్మేళనం. ప్రజలే తమకు హైకమాండ్ అన్న మోదీ. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ బీజేపీనే అన్న లక్ష్మణ్. ప్రాత ప్రాజెక్టులకే కొత్త శంకుస్థాపనలు. మోదీ పర్యటనతో ఒదిగేదేమీ లేదన్న కాంగ్రెస్. లోక్సభకు రానున్న జీఎస్టీ బిల్ మద్దతు తెలపాలన్న కాంగ్రెస్. ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ. తెలంగాణలో ప్రధాని మంత్రి హోదాలో నరేంద్ర మోడీ తొలి పర్యటన విజయవంతమైంది. టూరులో భాగంగా మెదక్ జిల్లా గజ్వేలు మండలం కోమటిబండలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఫైళ్లను ప్రారంభించిన మోదీ నల్ల ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం మనోరమ ప్రాజెక్ట్, కొత్తపల్లి నూతన రైలు మార్గానికి, రామగుండం తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 1, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్, వరంగల్ కాజోలి నారాయణరావు హెల్త్ వర్సిటీ శిలా పలకలను ఆవిష్కరించారు. సింగరే నిర్మించిన జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న మోడీకి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కోమటిబండలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రధానిగా తొలిసారిగా తెలంగాణలో అడుగుపెట్టారని అన్నారు. తాగునీరు, సాగునీరు అంశంలో కేసీఆర్ ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారని ఆయన తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక చాలాసార్లు కలిశానని, కలిసిన ప్రతిసారి అభివృద్ధి పనుల గురించే మాట్లాడారని మోదీ తెలిపారు. తెలంగాణలో అనేక వనరులు ఉన్నాయని, వాటిని సమృద్ధిగా ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. రైతులందరికీ నీరందిస్తే మట్టిలో బంగారం పండిస్తారన్నారు. దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని ఆయన ప్రశంసించారు. पानी होता है तो हमें कभी पानी का मूल्य समझ नहीं आता है। बहुत प्यास लगी हो और दूर तक कहीं पानी नजर ना आता हो तो इंसान का हाल क्या होता है, जब पानी नहीं होता है तब पता चलता है। लेकिन जब पानी होता है तब सबसे ज्यादा उदासीनता उसके प्रति होती है। और इसलिए ये हमारा नागरिक धर्म है कि हम पानी को बचाएं। अगर पानी बचेगा तो पानी पहुंचेगा, और अगर पानी पहुंचेगा तो एक नई जिंदगी प्राप्त होती है। और इसलिए वर्षा का एक एक बूंद पानी कैसे बचाया जाए। आप में से किसी को अगर पोरबंदर महात्मा गांधी के जन्म स्थल पर जाने का भाग्य मिला हो, मैं आपसे अनुरोध है कि मिले एक बार जरूर देखिए। తల్లి తర్వాత మళ్లీ అంతటి పవిత్రమైనది ఆవు అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మెదక్ జిల్లా గజ్వేలులోని కోమటిబండలో పర్యటించిన మోదీ కొందరు భారతీయ సమాజాన్ని విడదీయాలనుకుంటున్నారని, గోరక్షక పేరుతో ప్రజల మధ్య ఉద్ధృత పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ గో సంరక్షకులందరినీ ఈ వేదికపై హెచ్చరిస్తున్నారని జారీ చేశారు. ఆటలు కట్టిపెట్టండని హెచ్చరించారు. ఘర్షణ వాతావరణం సృష్టిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కొందరు నకిలీ గో సంరక్షకుల పేరుతో ఈ చర్యలు బట్టబయలు చేస్తామన్నారు. నకిలీ గోరక్షకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇలాంటి చర్యలను పాల్పడే వారిని వెలివేయాలని పిలుపునిచ్చారు. पौधे एक वेल्थ है, संपत्ति है, वैसे हमारे कैटल भी वेल्थ है, संपत्ति है। उसका एक
उचित रूप से आयोजन करके राष्ट्र की आर्थिक विकास में उसको जोड़ने की आवश्यकता है। और कभी कभी चिंता भी सताती है। जो लोग समाज के ताने बाने तोड़ने पर तुले हुए हैं, जो लोग समाज को तहस नहस करने पर तुले हुए हैं, जो लोग हिंदुस्तान की एकता की बात से परेशान होते हैं, ऐसे कुछ मुट्ठी भर लोग गौरक्षा के नाम पर समाज में टकराव लाने की कोशिश कर रहे हैं। मैं सभी देशवासियों को कहना चाहता हूं, ऐसे फेक, ऐसे नकली गौरक्षकों से सावधान हो जाइए। मैं राज्य सरकारों से भी कहता हूं कि हमारी कृषि को बचाने के लिए, हमारे किसान को बचाने के लिए, हमारे गांव को बचाने के लिए, और जो बात विनोबा भावे कहते थे, जो बात महात्मा गांधी कहते थे, जिस गौरक्षा के लिए विनोबा जी ने आमरण अनशन किया था, जिस गौरक्षा के लिए भारत के संविधान में निर्देश है। కృష్ణా గోదావరి నీటిని ఇంటింటికి చేర్చాలనేదే మిషన్ భగీరథ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్తో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని ఆయన తెలిపారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ కల ఇన్నాళ్లకు సాకారమైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మంచి సాయం అందిస్తున్నారని ఆయన అన్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని కితాబిచ్చారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు నిధులు పెంచారని పేర్కొన్నారు. తెలంగాణకు నిధులించినందున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు హడ్కో రుణం మంజూరైందని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మంచి అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 1,75,000 युवा को इसमें एम्प्लॉयमेंट भी मिला है। ये मैं बड़ा खुशी से आपको ये बात की है। आईपास का जो तेलंगाना का इंडस्ट्रियल पॉलिसी है, इस चीज आपको मैं आपके सामने रखना चाहता हूं। जैसा आप अच्छी तरह जानते हैं, आईटी सेक्टर में तेलंगाना नंबर 1 पोजीशन पे आ रहा है। 75,000 करोड़ का सॉफ्टवेयर हमने हैदराबाद से पूरी दुनिया में एक्सपोर्ट किया है। नंबर 1 पूरा देश में हमको हासिल हुआ है। ये भी मैं आपके सामने रखना चाहता हूं। ये एक नेशनल प्रोजेक्ट तेलंगाना के लिए मंजूरी दिया जाए, एक ऑल इंडिया मेडिकल इंस्टीट्यूट की इसकी मंजूरी दिया जाए, और एक IIM तेलंगाना को दिया जाए, और इंडस्ट्रियल ITIR जो इंफॉर्मेशन टेक्नोलॉजी इन्वेस्टमेंट रीजन ऐलान किया गया हैदराबाद, इसके लिए भी आपका योगदान, आपका आशीर्वाद चाहिए। इन 4 चीजों का मांग करते हुए फिर एक बार मैं आपसे अनुरोध करता हूं, सबसे ज्यादा हम मांगेंगे तो नरेंद्र मोदी जी का प्यार का मांगेंगे, आपका आशीर्वाद का हम मांगेंगे। आपका प्यार हो, आपका आशीर्वाद तो हो, तो तेलंगाना राज्य इस देश में नंबर 1 राज्य की तरफ आगे बढ़ेगा, तरक्की करेगा। और मेरे बुलाने पर, मेरे कहने पर आपने इतना दूर आके आज 6 कार्यक्रमों को आधारशिला रख दिया। एक महान कार्यक्रम मिशन भगीरथ का उद्घाटन भी कर दिया। इसके लिए मैं आपको धन्यवाद देता हूं। मित्रुलारा, మనం కోరిన వెంటనే हमारे लोगों के लिए 2 शब्द मैं तेलुगु में कहूंगा। आपके लिए मैंने हिंदी में कहा था। मैं उतना उत्कृष्ट हिंदी तो नहीं बोल सकता, लेकिन बात आप तक पहुंचाने में मैं सफल हुआ, मैं ऐसा समझता हूं। नरेंद्र मोदी గారిని నేను ప్రార్థించిన వెంటనే వారు వచ్చి ఈరోజు 6 కార్యక్రమాలకు మనకు పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశారు. ఒక కార్యక్రమాన్ని మిషన్ భగీరథ ప్రారంభం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 66,800 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి మా మహిళా సోదరి మండలందరూ చప్పట్లు కొట్టాలి దయచేసి. ఈ రోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మనం చేసుకోగలిగినాం. మిగతా విషయాలన్నీ మీకు హిందీ అర్థమవుతుంది. ప్రధానమంత్రి గారు మన మాట మన్నించి వచ్చినందుకు తెలంగాణ చరిత్రలోనే ఇదో మైలురాలి అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.
ప్రధాని మోదీ తెలంగాణకు తోడ్పడాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని దత్తాత్రేయ గుర్తు చేశారు. ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, అనంత్ కుమార్ గారు, సురేష్ ప్రభు గారు, పీయూష్ గోయల్ గారు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి కడియం శ్రేరి గారు, మిగతా మంత్రులు, చైర్మన్లు, మిగతా అందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. ఇది చాలా గొప్ప దినం. ఎందుకంటే 10 జిల్లాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ జరుగుతున్నందుకు నేను ముఖ్యమంత్రి గారిని నా తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అలానే మీ అందరికీ కూడా చేతులెత్తి తల వంచి నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సత్కరించారు. సీఎం కేసీఆర్ పగిడి ధరింపజేసి శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించారు. అనంతరం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్, అనంతకుమార్, గవర్నర్ నరసింహన్తో పాటు పలువురు కూడా సీఎంకు శాలువా కప్పి మెమంటోలు అందజేసి సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో కార్యక్రమాన్ని ముగించారు. और विकास कार्यों को एक नई स्फूर्ति दी। मैं माननीय प्रधानमंत्री जी का धन्यवाद करने के बाद माननीय गवर्नर साहब, माननीय प्रधानमंत्री जी के इस कार्यक्रम में आने के बाद माननीय मुख्यमंत्री महोदय, केंद्र सरकार के माननीय मंत्रीगण, तेलंगाना के अन्य मंत्रीगण, काउंसिल चेयरमैन, डिप्टी स्पीकर, वाइस चेयरमैन, तेलंगाना वाटर मिशन, ऑनरेबल मेंबर्स ऑफ पार्लियामेंट, एमएलएस, एमएलसी. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు 99 టీవీ. వెల్కమ్ బ్యాక్. దేశంలో మరోసారి హరిత విప్లవం రావాలని ప్రధాని మోదీ అన్నారు. వైట్ గ్రీన్ బ్లూ విప్లవాలు రావాలని ఆకాంక్షించారు. మోడీ తెలంగాణ టూర్ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బీజేపీ మహాసమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది కాషాయ విప్లవం కావాలని, కాషాయ విప్లవం అంటే విద్యుత్ ఉత్పాదనని వ్యాఖ్యానించారు. గ్రామ గ్రామానికి విద్యుత్ అందించడమే లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ బిల్ ఆమోదం త్వరలో జరుగుతుందని, జీఎస్టీ బిల్లుతో దేశ ఆర్థిక స్థితిగతులు మారతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు దళితులపై దాడులు మానవత్వానికే మచ్చని ప్రధాని మోదీ చెప్పారు. దళితులపై దాడులు ఆపాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను దళితుల వద్దకు చేర్చాలని పిలుపునిచ్చారు. 30 साल के बाद एक पूर्ण बहुमत वाली सरकार बनाई. सारे पॉलिटिकल पंडित गलत सिद्ध हो गए. किसी ने सोचा नहीं था कि भारतीय जनता पार्टी पूर्ण बहुमत के साथ दिल्ली में सरकार बना सकती है. लेकिन मेरे प्यारे देशवासियों, मेरे प्यारे तेलंगाना के भाइयों बहनों, मेरे प्यारे हैदराबाद के नौजवानों, देश की जनता ने हमें जो मैंडेट दिया है, जो जनादेश है, वो हमारा जनादेश सबका साथ, सबका विकास, इस मंत्र को लेकर के देश को आगे बढ़ाने के लिए
सरकारें पहले भी थी, लेकिन पहले सरकार एक हुआ करती थी, हाई कमांड कोई और हुआ करता। మోదీ పాలనతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని, మోదీ అంటే 3D అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ నినాదం మారుమోగుతుందని, మోడీ రాక్ స్టార్ అని ఒబామా కితాబిచ్చారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మోదీ ఎజెండా అభివృద్ధి ఒక్కటేనని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొందరు చూస్తున్నారని వెంకయ్య ఆరోపించారు. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ లాంటి వారు కూడా కులం పేరుతో రాజకీయ తీర్థయాత్రలు చేస్తున్నారని, ఏం చేసినా వారి పట్ల దేశానికి ఏమీ ఒరగలేదన్నారు. इतना ताकत और किसी के पार्टी में नहीं है. हमारा पार्टी में नरेंद्र भाई मोदी जी के नेतृत्व में और अमित भाई शाह का कार्यदक्षता में आप सब लोगों का सहकार के कारण से पूरा देश में भारतीय जनता पार्टी विस्तार हो गया. केवल इतना नहीं, पार्लियामेंट अंदरिकన్నా ఎక్కువ మంది ఎంపీలు బీజేపీకి, పార్లమెంట్ అందరికన్నా షెడ్యూల్ కులాల దళిత ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ అందరికన్నా షెడ్యూల్ తెగల ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ అందరికన్నా ఎక్కువ వెనుకబడిన తరగతుల ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ అందరికన్నా ఎక్కువ రైతు ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ అందరికన్నా ఎక్కువ మహిళా ఎంపీలు భారతీయ జనతా పార్టీకి, పార్లమెంట్ అందరికన్నా యువ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి. గత అనేక సంవత్సరాలుగా కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చి రాజకీయాలు చేసి ఈ దేశాన్ని అల్లకల్లోలం సాగించిన కాంగ్రెస్ కు ప్రజానికి గుణపాఠం చెప్పారు, బీజేపీకి పట్టం కట్టారు మోడీ గారి నాయకత్వాన్ని. కాంగ్రెస్ రాజ్యం మనందరికీ కూడా తెలుసు అవినీతిమయం. ఎలా ఉండిందయ్యా అంటే పీఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? పీఎం ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా ఉందో. ఆ రోజు ఎలా ఉండిందయ్యా అంటే ఒక అడుగు ముందుకే 3 అడుగులు వెనక్కి, 1 స్టెప్ ఫార్వర్డ్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్. సిచ్యుయేషన్ వాజ్ ఆక్వర్డ్ ఎట్ ద టైమ్. దట్ వాజ్ ద కాంగ్రెస్ రీజన్. అదే కాదు, కాంగ్రెస్ హయాంలో ధరలు ఆకాశంలో, ప్రజలు పాతాళంలో. అవినీతి ఆకాశానికి ఎక్కింది. మన అన్ని భూమిని వదిలిపెట్టరా. భూమి పైన కామన్వెల్త్ కుంభకోణం, భూగర్భంలో బొగ్గు కుంభకోణం, ఆకాశంలో అగస్తా హెలికాప్టర్ కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఆకాశాన్ని వదిలిపెట్టరా, అంతరిక్షాన్ని వదిలిపెట్టరా, భూమిని వదిలిపెట్టరా, భూగర్భాన్ని వదిలిపెట్టరా. వాములు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి బరోబర్ అన్నట్టుగా దొరికినట్టుగా దోచిపారేశారు. What is the difference now? Then and now, there is a able leader and a stable government. తెలంగాణలోని పార్టీ ఫిరాయింపులు అధికంగా కొనసాగుతున్నాయని, కండువాలు మార్చుతూ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులంటే లెక్కలేదని, విద్యార్థుల సమస్యలు పట్టించుకోవటం లేదని, వారసత్వ రాజకీయాలు నడిపిస్తున్నారని లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. గత 2 సంవత్సరాలుగా విశేషమైనటువంటి కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదని చూడకుండా అన్ని రాష్ట్రాలు సమగ్ర అభివృద్ధి జరగాలని సమదృష్టితో, అది మిత్రపక్షమా స్వపక్షమా అని చూడకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని చెప్పి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కూడా వేలాది కోట్ల రూపాయలు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ కోసం వెచ్చిస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 17,000 కోట్ల రూపాయలతో అనేకమైనటువంటి అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి, కేంద్రం అందిస్తున్నటువంటి ఈ సహాయాన్ని 2 ఏళ్లుగా మచ్చలేని ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రధాని మోదీ పులిబిడ్డల హైదరాబాద్లో అడుగుపెట్టారని బీజేపీ తెలంగాణ నేత కిషన్ రెడ్డి అన్నారు. 2 ఏళ్ల క్రితం మోదీని హైదరాబాద్లో అడుగుపెట్టనివ్వబోమని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు 120 కోట్ల భారతీయులు మనసును గెలుచుకునే హైదరాబాద్కు వచ్చారని పేర్కొన్నారు. మోదీ పర్యటనతో తెలంగాణలో బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ఎంతగానో సహాయక సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఇదే వేదిక నుంచి నరేంద్ర మోడీ గారు ఎన్నికల శంఖారావం పూరించి నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సొంతంగా మెజార్టీ సాధించి పార్లమెంటు సభ్యుడే ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. వారికి మన తెలంగాణ ప్రజానీకం తరఫున
తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాము. తెలంగాణలో ఉన్న అతిపెద్ద జలాశయాల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ ఒకటి. ఈ జలాశయం ఖమ్మం జిల్లాకే తలమానికగా గుర్తింపు పొందింది. జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 101 గ్రామాలకు తాగునీరును అందిస్తుంది. అయితే ఒకప్పుడు నీటితో కలకల్లాడిన పాలేరు జలాశయం నేరు నుంచి లేక వెలవెల్లాడిపోతుంది. పూర్తి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగులకు చేరుకుంది. ముందు పెద్ద వర్షాలు పడితేనే పాలేరు చెరువు నుండి మాకు పంటకు నీళ్ళు వచ్చాయి. అలాంటిది సాగర్ ఆయకట్టు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కూడా వర్షాలు లేక సాగర్ పోయిన సంవత్సరం నిండలేదు, ఈ సంవత్సరం కూడా నిండే పరిస్థితి లేదు. కనీసం ఆగస్టు 15 వరకు ఆశపడుతున్నాం వస్తాయని. కనీసం శ్రీశైలం అయినా నిండితే 6 దళిల పంటల కన్నా నీరు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నాం. స్టోరేజ్ 24 అడుగులు ఉండి 2 లక్షల ఎకరాలకి జిల్లాలో మొత్తం సాగునీరు అందించడానికి నిర్మించబడి ఉన్నదండి. కానీ ఇది ఇవాళ నీళ్లు నిండకపోగా బాగా వర్షాలు లేకపోవటం వల్ల పైనుంచి నీళ్లు సాగర్ నుంచి రాకపోవటం వల్ల డెడ్ స్టోరేజ్ పడిపోయిందండి. ఇది ఇలా 8 అడుగులకే వచ్చింది. ఇంకా వర్షాకాలం. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడ స్వరాజ్ మైదానంలో టీటీడీపీ నమూనా ఆలయాన్ని ప్రారంభించారు. పవిత్ర కృష్ణా జలాలతో ఆలయంలో సంప్రోష్ట అనంతరం శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. కృష్ణా పుష్కరాలు ముగిసే వరకు స్వరాజ్ మైదానంలో నమూనా ఆలయ భక్తులకు అందుబాటులో ఉంటుంది. అందరికీ కూడా శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్స్లో స్వామివారి నమూనాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నమూనాలయాన్ని ఏర్పాటు చేసేటప్పుడు సమయానికంటే ముందుగానే పూర్తి చేయాలనే ఉద్దేశంతో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మంచి ముహూర్తం చూసుకుని సంప్రోక్షణ చేసి ఆలయాన్ని భక్తుల దర్శనానికి అనుమతించడం జరుగుతూ ఉంది. ఇంకో 5 రోజులు కూడా 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పుష్కర స్నానానికి వచ్చే భక్తులు తక్కువగా ఉంటారు కాబట్టి స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా ఆలయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఊంజల సేవ జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు భక్తులందరికీ పాకెట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అందజేయడం జరుగుతుందన్నమాట. మరి 12వ తేదీ నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తాము. దాంట్లో బుక్ ఎగ్జిబిషన్, బుక్ స్టాల్ కూడా ఉంటుంది. దాంట్లో ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 99 టీవీ.